హాయ్ అండి, నమస్తే. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్న సేమియా పాలేసి చేశాను. ఇది మనకు మాత్రమే బాగా తెలుసు, ఇప్పటి పిల్లలకి అస్సలు తెలియదు కదా. అందుకని చెప్పి అసలు అమ్మట్లేదు కూడా బయట ఎక్కడ. అందుకని చెప్పి సోనుకి ఇది కూడా టేస్ట్ చూపిద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. మాటకు తను ఐస్ క్రీమ్ కావాలని అడుగుతున్నాడని చెప్పేసి ఇంకా ఇది సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఒక 4 స్పూన్ల వరకు సేమియా తీసుకున్నాను. వైట్ కలర్లో ఉండే సేమియా అయితే బాగుంటుంది. నేను కాకపోతే నార్మల్ సేమియా తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ప్యాన్లో ఫ్రై చేసుకున్నా. ఈ గ్యాప్లో నేను కొన్ని బాదము ఇంకా కొన్ని జీడిపప్పులు కూడా తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇక్కడైతే నేను ఒక 1/2 లీటర్ వరకు పాలు అయితే వేస్తానండి. పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకోండి, దాంట్లో మనకి మంచిగా మీగడ వస్తుంది కదా. కాబట్టి ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను. నేను తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి పాలను కూడా మంచిగా మరిగించాను. పాలు మనకి కొంచెం బాగా మరిగిపోవాలి, అప్పుడు కొంచెం ఇంకా చిక్కగా అవుతుంది కదా. ఐస్ క్రీమ్ కూడా బాగుంటుంది. ఒక 2-3 సార్లు బాగా మిక్స్ చేసుకుంటూ మీగడ వచ్చినా కూడా ఆ మీగడని తీసుకొని మళ్ళీ పాలల్లోనే యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పాలు చాలా వరకు తగ్గిపోయినాయి. ఇప్పుడు అందులోకి నేను సేమియా అయితే వేసేసాను. మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను కూడా వేసి ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం లో ఫ్లేమ్లో చేయండి. సేమియా కూడా బాగా ఉడికిపోవాలి. సేమియా కొంచెం తొందరగానే ఉడికిపోతుంది కదా, కాబట్టి సేమియా బాగా ఉడికిన తర్వాత నేనైతే ఒక 2 స్పూన్ల వరకు చక్కెర వేసానండి. బాగా స్వీట్నెస్ వచ్చేస్తుంది కాబట్టి 2 స్పూన్ల వరకు చక్కెర వేసాను. బెల్లం వేద్దాం అనుకున్నా కానీ కలర్ చేంజ్ అయిపోతుంది కదా అని చెప్పి చక్కెర మాత్రమే వేసేసాను. వేసేసి బాగా మరిగించిన తర్వాత చూడండి, బాగా దగ్గర పడింది, చిక్కగా అయింది. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న బాదం ఇంకా జీడిపప్పు వేసాను. వేసి చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత బాదం ఇంకా జీడిపప్పు అయితే వేసి ఇలా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటాయి కదా, అందులోకి వేసేసాను. లేదు ఇలాంటి మౌల్డ్స్ లేకపోతే నార్మల్ గ్లాస్లో మనము వేసేసుకొని ఆ సేమియా పాలైస్ అంతా కూడా వేసేసుకొని మనం ఫ్రీజర్లో అయితే పెట్టేసుకోవాలి. ఇవాళ మార్నింగ్ చేస్తే ఇవాళ నైట్కి అయితే అది గడ్డ కట్టేస్తుంది. లేదు అన్నా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా బాగుంటుంది. మనము ఓపెన్ చేసేటప్పుడు ఇలా కొన్ని వాటర్లో మనము ఒక 2 సెకండ్స్ అలా పెట్టేసి మళ్ళీ ఐస్ క్రీమ్లో నుంచి మంచిగా మౌల్స్లో నుంచి తీసేయచ్చు. చాలా టేస్టీగా అనిపించింది. చాలా రోజులు అయిపోయింది, చాలా ఇయర్స్ అయిపోయింది నేను కూడా దీన్ని తిని. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కొంచెం మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అయినట్టు ఉంటుంది. కొంచెం నెయ్యి కూడా వేసుకుంటారు కొంతమంది. కాకపోతే నాకు ఐస్ క్రీమ్లో నెయ్యి అసలు బాగా అనిపించదు. అందుకని చెప్పేసి నేను నార్మల్గా పాలను బాగా మరిగించి అయితే చేశాను. చాలా బాగుంది. సోనుకు కూడా బాగా నచ్చింది. సింపుల్గా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే మనం ఫ్రీజ్ చేసుకోవడానికి మాత్రమే టైం పడుతుంది. అంతే అండి, ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతే, వీడియో బాయ్.